ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రంలో ఇవాల్టి నుంచి ఈ నెల 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. పంచాగ్నికి దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశంతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటనం ఆవిష్కరిస్తారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నేటి నుంచి ఈ నెల 18 వరకు రుద్ర, చండీయోహమం, కళ్యాణం, ఏకాంత సేవ నిలుపుదల చేస్తున్నట్లుగా దేవస్థానం ఈవో పెద్దిరాజు ప్రకటించారు. नमस्ते अस्तु रुद्ररूपेभ्याजाधिराजाय प्रदयदारिणे శ్రీశైలంలో పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తారు. యాగశాల ప్రవేశం, వేద స్వస్తి, శివ సంకల్పం, గణపతి పూజ, పుణ్యావచనం, చండీశ్వర పూజ, వాస్తు హోమం, మండపారాధనలు, రుద్రకలశ స్థాపన, వేద పారాయణాలతో పాటు ప్రత్యేక పూజాధికారులు ఉంటాయి. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉండనున్నాయి. మకర సంక్రమణం రోజున ఆలయ సాంప్రదాయం ప్రకారం గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఉత్సవాల చివరి రోజు పుష్పోత్సవ సేవ, శయనోత్సవ సేవ కార్యక్రమాలు ఉంటాయి. కాగా శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత ఆ స్థాయిలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు తరలి వస్తారు భక్తులు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దృష్టి సారించారు అధికారులు. नमस्ते अस्तु रुद्ररूपेभ्याजाधिराजाय प्रदयदारिणे